ఫ్యూ మంత్స్ బ్యాక్ అమెరికాలో ఒక తెలుగు స్టూడెంట్ ఇష్యూ జరిగింది కదా. ఆ కేసులో వెంకటేష్ రెడ్డి సత్తారని ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారని అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు గురించి అంటే నేను ఆ వీడియో చేసేసిన తర్వాత ఎన్ని కమెంట్స్, ఎన్ని మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ నిండా మెసేజెస్, అసలు ఏ వీడియో పెట్టినా సరే దీనికి సంబంధించిన కమెంట్స్ పెడుతున్నారు. అందుకని చెప్పేసి నేను రెస్పాన్సిబుల్ గా ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను యాక్చువల్గా. అంటే కొంతమంది అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నావా లేకపోతే వాళ్ళు నేను బెదిరించారని చెప్పేసి కూడా కమెంట్స్ పెట్టారు. అదేం లేదు భయ్య, దాంట్లో ఫైనల్ వెర్డిక్ట్ అనేది రాలేదు యాక్చువల్గా. అది వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి నేను ఆగుతూ ఉన్నాను. బట్ ఈ లోపు ఏమైందంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. బట్ అది చేద్దాం అనుకున్నాను కానీ నాకు ప్రాపర్ టైం అనేది రాలేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే మెసేజెస్ ఇంకా ఎక్కువైపోతున్నాయి అనమాట. సో వీళ్ళందరికీ అంటే మనం ఎలాగో వీడియో చేసాము, ఆ అబ్బాయికి మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాము. గోఫండ్ లింక్ కూడా ఇస్తాను భయ్య, ఒక్కసారి మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసి ఒకసారి గోఫండ్ మీకు వీలైనంత సహాయం ఆ అబ్బాయికి చేయండి. అబ్బాయి ప్రజెంట్ ఇంకా యూఎస్ఏలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ కేసు విషయంలోకి వెళ్తే ఏంటంటే అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఈ కేసు అనేది రీస్కెడ్యూల్ అవుతూనే ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మొత్తం అన్ని కేసెస్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇన్ కేసు ఒప్పుకుంటే మనకు తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ ఆ లైఫ్ పడిపోయినట్టే అనమాట. ఎందుకంటే దాంట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా ఉంది కాబట్టి. సో దాన్ని ఎట్లా అయినా సరే వాళ్ళు డ్రాప్ చేయించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అందుకని ఒప్పుకోవట్లేదు. అందుకే ఫైనల్ వెర్డిక్ట్ అనేది రాలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్స్, ఈ ట్రయల్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. కానీ ఈ మిడిల్లో ఏమైందంటే వీళ్ళ వెంకటేష్ రెడ్డి సత్తారు వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మదర్ మీద కూడా చాలా కేసెస్ అనేవి ఫైల్ చేశారనమాట. అంటే ప్రీవియస్ మొత్తం అన్ని దొరికినాయి. వీళ్ళు ఫినాన్షియల్ ఫ్రాడ్స్, అంటే వీళ్ళ పేర్ల మీద ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చాలా జరిగినాయి అని చెప్పేసి వీళ్ళ మీద కూడా కేసులు పడ్డాయి. అండ్ నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, రీసెంట్గా అంటే ఒక 2 to 3 months బ్యాక్ వెంకటేష్ రెడ్డి సత్తారు వైఫ్ని కూడా అరెస్ట్ చేశారని కూడా తెలిసింది. అండ్ తర్వాత వాడు మరి బెయిల్ మీద రిలీజ్ అయిందా లేదనేది నాకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. బట్ ఇది న్యూస్లో అయితే ఎక్కడ లేదు. ఇది ఎందుకు జరిగింది అనేది అయితే తెలుసు నాకు. ఇంకా సో ఇది నేను విషయం చెప్తాను ఏం జరిగిందంటే, ఇప్పుడు వెంకటేష్ రెడ్డి సత్తారు అంటే ఈ కేసు ఇదంతా జరగడానికంటే ముందు అనమాట, తను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అమెరికాలో ఆర్మీలో వర్క్ చేశాడు అతను. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడంటే కొన్ని రూల్స్ చేంజ్ చేశారు ఆర్మీలో. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కొంత టైం పీరియడ్ వరకు నువ్వు వర్క్ చేసిన తర్వాత నీకు గ్రీన్ కార్డ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అలాగా వెంకటేష్ రెడ్డి సత్తారు కూడా అలానే జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే లైఫ్ డెలిబరేటింగ్ హెల్త్ ఇష్యూస్తో నేను ఇంకా చెయ్యలేను, ఈ ఆర్మీలో తీసుకున్న ట్రైనింగ్ వల్ల కావచ్చు, లేకపోతే నేను అక్కడ జాయిన్ అవ్వడం వల్ల కావచ్చు, నాకు హెల్త్కి సంబంధించి అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండే హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి అని చెప్పేసి అక్కడి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అంటారు కదా. సో అలాగా మనోడు రిటైర్ అయిపోయాడు అనమాట. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత అతనికి గ్రీన్ కార్డ్ వచ్చింది, అంతా అయిపోయింది అనమాట. తర్వాత అంటే అప్పట్లో కొన్ని రూల్స్ ఉండేవి, అవి చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇలా గ్రీన్ కార్డ్ కోసం వాడుకుంటున్నారని చెప్పి వాడుకోవడానికి ఎక్స్ప్లాయిట్ చేశారనమాట. అలా తెలిసిన తర్వాత ఆ ప్రొవిజన్ అనేది తీసేసింది అమెరికా గవర్నమెంట్. ఇప్పుడు అలాంటిది లేదు, ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ అలా లేదు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, ఇప్పుడు వెంకటేష్ రెడ్డి సత్తారు ఎప్పుడైతే ఆర్మీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని బిజినెసెస్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, రెస్టారెంట్స్ వీటిలో ఉన్నాడు అనమాట. అతను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ ఈ పెన్షన్ అనేది క్లెయిమ్ చేస్తుంది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి క్లెయిమ్ చేస్తున్నారు. అతను ఎప్పుడైతే రిటైర్ వచ్చాడో అప్పటి నుంచి కొన్ని మంది వీళ్ళు ఏం చేశారంటే హెల్త్ ఇష్యూస్ ఎలా పెట్టారు అంటే, పెన్షన్ అనేది ఈవిడ తీసుకునే పెన్షన్ అనేది ఎలాంటి పెన్షన్ అంటే, వాళ్ళ హస్బెండ్ వెంకటేష్ రెడ్డి సత్తారుకి అసలుకి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈవెన్ వాష్రూమ్లోకి వెళ్ళి అతను కడుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అన్నట్టుగా ఆ డాక్యుమెంట్లో ఉందన్నమాట. ఆ డాక్యుమెంట్లో పెట్టి ఆవిడ పెన్షన్ తీసుకుంటుంది. సో ఆ రీజన్ చూపించి హైలైట్ విషయం ఏంటంటే, ఈ కేసు ఎప్పుడైతే జరిగిందో, పోలీసులు ఎప్పుడైతే పట్టుకున్నారో, ఇతని సిచ్యువేషన్ చూసిన తర్వాత మొత్తం అంతా అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ఫినాన్షియల్ ఫ్రాడ్, అది కూడా గవర్నమెంట్ని ఫ్రాడ్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా అర్థమైపోయింది. అందుకని చెప్పేసి ఆవిడ మీద కూడా కేసులు పడ్డాయి. ఇది కాకుండా మళ్ళీ ఇంకా వీళ్ళు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన కొన్ని ఫ్రాడ్స్, లేకపోతే లోన్స్కి సంబంధించి కొన్ని, అంటే మరి వాళ్ళు ఫ్రాడ్ చేశారా లేకపోతే తీసుకొని వేరే నేమ్స్ మీద వాటిని ఎగ్గొట్టారనేది ఎగ్జాక్ట్ విషయం అయితే తెలియదు. కానీ వీటికి సంబంధించిన కొన్ని కేసెస్ అయితే మళ్ళీ ఆ ఫైల్లో అయితే యాడ్ చేశారు. సో అది ఇప్పటివరకు నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే అవి అప్డేట్స్గానే చెప్తాను. బట్ ఫైనల్గా వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం ఇప్పటికీ స్టిల్ జైల్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇప్పటికీ బెయిల్ అయితే ఇవ్వలేదు. అండ్ బెయిల్ డినై చేస్తూనే వచ్చారు వాళ్ళు అప్లై చేసిన ప్రతిసారి. అండ్ ఈ కేసు అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు ఏంటంటే రీస్కెడ్యూల్ అవుతూనే ఉందన్నమాట. సో ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు కంప్లీట్గా చేసామని చెప్పేసి. సో అట్లా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు 30th September ఈ మంత్ ఎండింగ్కి డిపోజిషన్ పెట్టారు. డిపోజిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు విక్టిమ్ సాత్విక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన తరపు లాయర్ అండ్ వీళ్ళ ముగ్గురు ప్లస్ వీళ్ళ తరపు లాయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని నాకు తెలిసి మాట్లాడుకుంటారు. అండ్ మాట్లాడిన తర్వాత
ఫైనల్ గా వెడిక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా అన్ని డోర్స్ అయితే మూసుకుపోయినాయి. సో మోస్ట్లీ 6 అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎంత పడుతుంది అనేది మాత్రమే మనకి ఇంకా తెలియదు. సో అది ఇప్పటివరకు నాకు తెలిసిన విషయం అయితే. అండ్ ఇన్ కేస్ 30th డిపోజిషన్ జరిగిన తర్వాత ఏదన్నా ఫైనల్ వెడిక్ట్ వస్తే మాత్రం నేను ఫైనల్ వీడియో చేసి ఇక్కడతో ఎండ్ చేస్తాను. లేదంటే మాత్రం నేను అక్కడ మళ్ళీ వీడియో చేయను. నేను జస్ట్ ఏదైనా అప్డేట్స్ ఉంటే కింద కమెంట్స్లో పింగ్ చేస్తాను. సో అది ఈ రోజు మన వీడియో. అండ్ వెంకటేష్ రెడ్డి సత్తార్కి సంబంధించిన నాకు తెలిసినంత వరకు కేస్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇన్ కేస్ నాకు తెలియకుండా మీకు ఇన్ కేస్ ఏదన్నా కొత్త విషయాలు తెలుసుంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను వాటిని పిన్ చేస్తాను. అండ్ కుదిరినంత వరకు వీడియోని లైక్ ఆర్ కమెంట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏంటంటే రీచ్ అనేది పెరుగుతుంది, అండ్ అందరికీ ఈ విషయం అనేది తెలుస్తుంది అనమాట. సో అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సాత్విక్ రెడ్డికి సంబంధించి మనం గో ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం అతనికి హెల్ప్ చేయడానికి. నేను ఆ లింక్ను కూడా నేను కింద పెడతాను, నేను కుదిరినంత వరకు మీరు హెల్ప్ చేయండి. సో అది ఈరోజు మన వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.